అండ్ ఇలాంటి సినిమాలు తీసుకురావాలి అండ్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ శ్రీని గుబ్బల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. Thank you for everyone to come here. So especially media team and my friends and family members and the crew, both technical and art, both technical and crew. So ఈ సినిమాని స్టోరీ ఫస్ట్ విక్రాంత్ రుద్ర నేరేట్ చేసినప్పుడు ఐ లైక్ హిస్ నేరేటివ్ అండ్ హిస్ ఐక్యూ లెవెల్ అండ్ ఈ వాజ్ వెరీ యంగ్. ఐ థింక్ నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. సో ఎక్కడైనా వర్క్ చేశారని అడిగితే ఎక్కడ వర్క్ చేయలేదని. సో ఏంటి స్టోరీ అంటే కబడ్డీ మీరు ఎలా తీయగలుగుతారు, తీయలేరు కదా అని అంటే లేదు నేను ప్లేయర్ అని చెప్పారు. సో అడిగే క్వశ్చన్స్ ఆయన చెప్పే విధానం నాకు నచ్చి సో నేను డిసైడ్ అయ్యాను ఈయనతో ట్రావెల్ అవ్వాలి అని. తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బాగుంది ప్రొసీడ్ అవ్వమన్నారు. సో వంశీకి చెప్పాను, వంశీ చెప్తే ప్రొసీడర్ అన్నారు. సో ఫస్ట్ నేను చెప్పడం సో నా కజిన్ వీరా అని ఆయన పరిచయం చేశారు విక్రాంత్ని. సో ఫస్ట్ ఆయనకి చెప్పాలి. సో థ్యాంక్ యూ ఫర్ టు బీయింగ్ హియర్. సో తర్వాత ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ ఎక్కడ నేను డ్రాప్ అవుతున్నట్టు ఎక్కడ చూడలేదు. అందుకే నేను ఎక్కడ అంటే ఫైనాన్షియల్ సైడ్ కానీ అసలు ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకుండా గో హెడ్ అని సపోర్ట్ చేస్తున్నా యాక్సెప్ట్ చేసేవాడు కాదండి డైరెక్టర్. గివ్ మీ టైం అని చెప్పి మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి సో ఓకే దెన్ ఐ విల్ ప్రొసీడ్. సో ఇమ్మీడియట్గా వచ్చి ఓకే ఐ విల్ ప్రొసీడ్. ఈ నెవర్ ఎవర్ సే లైక్ దట్. సో టేక్ ఎ టైం. సో క్రూ సెలెక్షన్ అప్పుడు కూడా అందరూ అండర్ 25 ఉంటారండి. ఇప్పుడంటే 5 years అవుతుంది సినిమా తీసి, ఇప్పుడు ఏజ్ అయింది. కానీ మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా క్రూ అండర్ 25. ఒక కృష్ణకాంత్ గారు లిరిక్స్ ఆయన ఒక ఆయన పెద్ద, మిగతా వాళ్ళందరూ అండర్ 25. సో ఇప్పుడు అంతా పెద్దవాళ్ళు అయ్యారు. సో ఐ ఫీల్ లైక్ విక్రాంత్ ఈజ్ మై సన్. సో ఐ ట్రీటెడ్ లైక్ దట్. ఈ డిడ్ ఇట్ ట్రిమెండస్ జాబ్. విజయ్ గారు అయితే 8 ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే నేనే కొద్దిగా భయపడ్డాను. ఆయన చేశారంటే ఆయన ఇంత హార్డ్ వర్క్ చేశారు, మీకే వదిలేస్తున్నాను నేను. సో దుర్గేష్ ఆయన ఫ్రెండ్గా చాలా బాగా చేశాడు. డిఓపి సో కళ్ళుకి మీకు బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను, అది మీరే చెప్పాలి. తర్వాత సుమిత్ పటేల్ ఆర్ట్ అండ్ పూజిత తాడికొండ అండ్ దయా గారు సో చాలా బాగా చేశారు దయా గారు. ఇంకా కొన్ని మర్చిపోతున్నాను. సో అజయ్ గారు కోచ్ కింద ఆయన అసలు చాలా బిగ్గెస్ట్ ఎసెట్. తర్వాత అజయ్ ఘోష్ గారు ఆయన యాక్టింగ్ చాలా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. సీజా రోజ్ ఎస్పెషల్ సీజా రోజ్ ఎలా చెప్పాలి అని అంటే ఓకే మీకు మీ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కనిపిస్తుంది మీకు. సో సింపుల్గా చెప్పాలంటే సో వెరీ అంటే ఒక విలేజ్లో ఒక మీరు అమ్మాయిని ఎలా చూస్తారో అలా కనిపిస్తుంది. సో ఇంతకన్నా ఇంకేనా దట్స్ ఇట్ అండి. Thank you so much. So, especially, see, the music BGM, I think everybody will love it actually. Vignesh, actually, day one. సో డైరెక్టర్ మీరు ఎలా చేయగలుగుతారు ఆయనతో అంటే లేదు, ఆయనకు ఆ విజన్ ఉంది, నేను ఆయనతో కమ్యూనికేట్ నేను చేసుకోగలుగుతాను, సో ఆయనతో నేను తెప్పించుకోగలుగుతానని ప్రొసీడ్. సో నేను ఓన్లీ క్వశ్చన్సే, మై డ్యూటీ టు రైజ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ టు డైరెక్టర్. ఇంకెవరికి క్వశ్చన్ చేసేవాడిని కదండి, ఎందుకు కావాలి ఏంటి. ఓకే ఆన్సర్ దొరికిందా దెన్ ప్రొసీడ్, ఆన్సర్ దొరకలేదా హోల్డ్ ఆన్, ఇదే నా జాబ్ అని. ఓకే థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిజైనర్ సుమిత్ గారిని